సో ఈరోజు మార్కెట్లు అయితే మార్నింగ్ చూస్తే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్లు అదే విధంగా అంటే లాభాల్లో కొనసాగడం జరిగింది. ముఖ్యంగా ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ రోజుతోని అంటే వార్ ఎండ్ కావడానికి దగ్గరలో ఉందని ఒక అనౌన్స్మెంట్ చేయడంతో మార్కెట్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం కనబరిచినట్టు మనం చూడవచ్చు. ఓవరాల్గా నిఫ్టీ చూస్తే 388 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 24,231 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చేసి 1,263 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 78,111 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 696 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయిపోయింది. 56,301 దగ్గర క్లోజ్ అయింది. ఐటీలో కూడా మంచి మంచి మూమెంటం అయితే కనిపించింది. 2.84% పెరగడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఓవరాల్గా ఇంచుమించు 2.5% దాకా అయితే పెరగడం జరిగింది. ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకుంటే 48 స్టాక్స్ పెరిగితే 3 స్టాక్స్ మాత్రమే పడిపోవడం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా డిఐలు ఈరోజు అయితే బయింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అన్ని సెక్టార్లు కూడా ఈరోజు మంచి మూమెంటం అయితే కనిపించింది. ముఖ్యంగా మెయిన్ అంటే ట్రంప్ అనౌన్స్ చేశారు. అంటే అక్కడ హార్మోజ్ జలసంధికి సంబంధించి అంతా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది యుఎస్ మిలిటరీ. సో ఆయన అనౌన్స్మెంట్ కూడా చేశారు. యుద్ధం ఆగిపోవడానికి దగ్గరలో ఉందని ఒక స్టేట్మెంట్ అయితే మార్కెట్లో కొంచెం సెంటిమెంట్ నింపిందని చెప్పాలి. సో ఓవరాల్గా ఈరోజు మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనపరిచింది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చూసుకుంటే ఈరోజు నెగిటివ్లో ఉంది. గోల్డ్ వచ్చేసి 640 రూపాయలు మైనస్లో ఉంది. అండ్ సిల్వర్ వచ్చేసి చూస్తే 1,920 మైనస్లో ఉంది. ఇంచుమించు గోల్డ్ వచ్చేసి 0.5% పడిపోయింది. సిల్వర్ వచ్చేసి 0.7% అయితే పడిపోవడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు మంచి పాజిటివ్ మూమెంటం ఉంది. రేపు ఏ విధంగా ఉంటుంది మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ గురించి ఏం చెప్తారు, రేపు ఏ విధంగా ఉండొచ్చు? ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే ప్రకటించిండో 2 రోజులు అంటే ఈ రోజు ఏదైతే నిన్న మనకి సెలవు ఉండే అంబేద్కర్ జయంతి, అయితే ఈ రోజు మన మార్కెట్లు అంటే వరల్డ్ మార్కెట్లు పెరగడం, మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 లక్షల కోట్ల రూపాయలు పెరగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అంటే 1,263 పాయింట్లు 63.67 ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ 30లో 28 కంపెనీలు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. జనరల్ గా ఎప్పుడు కూడా రొటీన్ మ్యాటర్ అనమాట. అంటే రొటీన్ మ్యాటర్ అంటే ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే ఈ శాంతి చర్చలు జరుగుతాయో ఇరాన్ అమెరికా మధ్యలో అనగానే వరల్డ్ మార్కెట్లు పెరగటం, ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఆయిల్ తగ్గిపోవటం, రూపాయి బలోపేతం అవటం, తర్వాత బాండ్ ఈల్డ్ తగ్గిపోవటం, తర్వాత గ్లోబల్ మార్కెట్ లో ర్యాలీ రావటం, తర్వాత ఆటోమేటిక్ గా ఇండియా విక్స్ పడిపోవటం, ఇవన్నీ గుడ్ న్యూస్ అనమాట. అయితే జనరల్ గా ఇప్పుడు ఏంటిదంటే గోల్డ్ సిల్వర్ కూడా ఏం లేదు, ఫ్లాట్ గానే ఉంది. కొంచెం మైనస్ నే ట్రేడ్ అవుతున్నాయి గోల్డ్ సిల్వర్. తర్వాత ఈ బ్రెంట్ ఆయిల్ కూడా అక్కడే ఉంది. అంటే 1.5% ప్లస్ లో ఉంది. $96.09 ప్లస్ లో ఉంది ఇప్పుడు ఏది బ్రెంట్ ఆయిల్. ఇక మనం చూడవలసింది ఏంటిదంటే రేపు గురువారం వీక్లీ ఎక్స్పైరీ ఉంది బిఎస్సి సెన్సెక్స్, అదొకటి. రెండోది ఇప్పుడు ఏదైతే యూరోప్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే రేపు కూడా ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూరోప్ మార్కెట్లు మధ్యాహ్నం ఓపెన్ అయినాక నైట్ 9 అట్లా క్లోజ్ అవుతుంది, 9-10 వరకు. అందుకని మనం గమనించవలసింది ఏంటిదంటే ఇప్పుడు యూరోప్ మార్కెట్లు ఫ్లాట్ కనుక క్లోజ్ అయితే రాత్రికి అమెరికా మార్కెట్లు ఏదైతే ఉన్నాయో అవి దాన్ని బట్టి మళ్ళీ రేపు ఉదయం మనము బేస్ చేసుకోనేది ఉంటుంది. అయితే రేపు గురువారం వీక్లీ ఎక్స్పైరీ బిఎస్సి కాబట్టి ఫ్లాట్ గానే ఉండాలి. లేకపోతే ఈ చర్చల్లో పురోగతి కనుక ఉంటే అంటే శాంతి చర్చలు ఓకే అయ్యి మంచిగా అయ్యేటట్టు ఉంటేనో మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి. ఒకవేళ మళ్ళీ ఆ చర్చల్లో ఏం జరుగుతుంది, మెయిన్ ఇదే హార్మోజ్ జలసంధి ఒకటి, ఈ అణ్వాయుధాల మీద 5 సంవత్సరాల 10 సంవత్సరాల 15 సంవత్సరాల వీళ్ళు తయారు చేయకుండా ఉండాలనేది ఆ ఒప్పందం అనమాట. ఆ ఒప్పందం ఎక్కడ అవుతుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పటి వరకు ఇలానే అంటే ఉదాహరణకి ఇప్పుడు 31, 16, 47 రోజులు చేరింది యుద్ధం. ఈ 47 రోజుల నుంచి కూడా రోజు ఏదో ఒకటి. ఫిబ్రవరి 28 ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఇరాన్ మీద, తెల్లారే కమీని చనిపోవటం అయింది, యుద్ధం ఆగిపోయింది అనుకుంటారు. కానీ 47 రోజుల వరకు జరుగుతుంది. కానీ ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎక్కడో ఒక దగ్గర ఆపేయాలనేదే ఉద్దేశంతో కనబడుతుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎప్పటికప్పుడు చర్చలు విఫలం, మళ్ళీ 1-2 రోజుల్లోనే మళ్ళీ ఇప్పుడు ఇస్లామాబాద్ లోనే చర్చలు జరుగుతాయి. అంటే ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధిస్తారు. ఆల్రెడీ చాలా మంది అయితే గోల్డ్ కొనేసి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ గురించి ఏం చెప్తారు, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి? గోల్డ్ పాజిటివ్ హైయెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఎస్ఐపిలు ఈటీఎఫ్లు ఉంటాయి కదా, లాస్ట్ మంత్ అంటే ఈ టైంలో కూడా
గోల్డ్ లోకి ఈటీఎఫ్ లోకి లాస్ట్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ లో గోల్డ్ ఈటీఎఫ్ లోకి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 6 రెట్లు పెరిగింది. 6 టైమ్స్ పెరిగి 31,561 కోట్ల రూపాయలు ఈటీఎఫ్ లోకి రావడం జరిగింది. అంటే ఏంటిది అర్థం? ఈటీఎఫ్ అంటే జనాలందరూ కూడా తగ్గినా పెరిగినా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది అర్థం అనమాట. అంటే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే 6 రెట్లు పెరిగినాయి అంటే ఇంత ఉద్రిక్తతలు అంటే ఇవి జరుగుతున్నా కానీ ప్రజలందరూ ఏంటంటే సురక్షితమైన పెట్టుబడి అంటే ఏంటిది? గోల్డే. కాబట్టి గోల్డ్ మీదే చూపించడం జరిగింది. ఈ పెట్టుబడులు ఏవైతున్నాయో 36% అంటే 23,132 అనమాట. అంటే యామ్సి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ గణాంకాల ప్రకారం ఏంటిదంటే 2025 జనవరి మార్చి. మళ్ళీ ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏంటిదంటే 6 రెట్లు పెరిగింది. అంటే ఒక జనవరిలోనే అంతకు ముందుకు ఇప్పుడు 24,000 కోట్లు, ఫిబ్రవరిలో 5,255 కోట్లు, మార్చిలో 2,266 కోట్లు చొప్పున పెట్టుబడులు రావడం జరిగింది. అంటే జనవరితో పోలిస్తే మార్చిలో కొంచెం తగ్గింది, కానీ ఓవరాల్ గా ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది బాగా ఇంట్రెస్ట్ చూపించేది అనేది అనమాట దీంతో. అయితే ఇప్పుడు ఈ యొక్క అంటే గోల్డ్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు ఏవైతే ఆస్తుల విలువ 58,888 కోట్లు ఉన్నాయని, అవి 3 రెట్లు పెరిగి 1.71 లక్షల కోట్లు ఉన్నాయి అనేది డేటా. అయితే ఈ పోర్ట్ఫోలియోలు ఉంటాయి అంటే అకౌంట్స్ నెంబర్లు అంటే ఈటీఎఫ్ పోర్ట్ఫోలియో సంఖ్య 69.69 లక్షలుంటే ఇప్పుడు 1.24 కోట్లకి పెరిగింది అనమాట. అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ గోల్డ్ ఈటీఎఫ్ మీద అనేది దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఈ డేటా వల్ల ఏం తెలుస్తుంది? గోల్డ్ పడ్డా పెరిగినా న్యూట్రల్ గా ఉన్నా కానీ ఏ రోజుకి ఆ రోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఈ ఈటీఎఫ్ వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే చిన్న అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, డిజిటల్ లో ఉంటుంది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, పెరిగినప్పుడు లేదు తగ్గినప్పుడు కొనుక్కోవడానికి కానీ ఈ అవకాశం అనమాట. అంటే చిన్న అమౌంట్ తోటి. అదే ఇప్పుడు కాయిన్స్ కానీ లేకపోతే నగలు కానీ అవన్నీ చేయించాలంటే ఫిజికల్ గా చేయాలి, పెద్ద మొత్తం కావాల్సి ఉంటుంది. అదే ఈటీఎఫ్ లో అయితే ఈజీ అనమాట. అందుకని ఎక్కువ శాతం ఈటీఎఫ్ లోకే జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ సిల్వర్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ యుద్ధం ఇవన్నీ కనుక జరిగింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ మామూలుగానే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది దాని కంటిన్యూగా అంటే మరీ పెరగటాలు మరీ తగ్గటాలు పాత రోజుల మాదిరి ఉండవు, కానీ ఒక 0.5%, 1% అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మార్కెట్లు అయితే మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనపరిచినాయి. రేపు కూడా మ్యాక్సిమం అయితే పాజిటివ్నే ఉండొచ్చను, గురువారం కాబట్టి పాజిటివ్నే ఉండొచ్చని అయితే సార్ చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి.